నమస్కారం. వినుగోడు న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. జిల్లాలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్న జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్. మాదిపాడు ఇసుక స్టాక్ పాయింట్ ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలన. శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన. పల్నాడు అడిషనల్ ఎస్పీని కలిసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న. 2020లో జరిగిన దాడిపై ఫిర్యాదు. జిల్లాలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. పెదకురవపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం మాదిపాడు ఇసుక స్టాక్ పాయింట్ ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి స్టాక్ పాయింట్ ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అవసరమైన వరకు మాత్రమే స్టాక్ పాయింట్ నుండి తీసుకు వెళ్లాలని, అనవసరంగా ఇసుక నిల్వలు ఉంచితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 300 టన్నుల మేర ఇసుక నిల్వలు సీజ్ చేశామన్నారు. జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రోజు నేను ఎస్పీ గారు కలిసి రావడం జరిగింది. అంటే మన జిల్లాలో దాదాపు 6 శాండ్ పాయింట్స్ ఉంటే అన్ని చోట్ల ఇసుక అయిపోయింది, ఎక్సెప్ట్ మన మాదిపాడు ఒకటి, కొండమూడు దగ్గర ఒకటి. కొండమూడులో అయితే రిజర్వ్స్ ఇంకా తగ్గిపోయి అది 2-3 రోజులు అయిపోతుంది. బట్ ఇక్కడ సుమారుగా ఒక 30,000 టన్నుల వరకు ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నారు. సో దీంట్లో మనము శాండ్ పాలసీ మన శాండ్ సిస్టమ్ని త్వరలో శాండ్ పాలసీ అనౌన్స్ చేసుకోబోతున్నాం కాబట్టి సెప్టెంబర్లో. బిఫోర్ దట్ మన దగ్గర ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఉచితంగా పబ్లిక్ ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీంట్లో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శాండ్ని డీసిల్టేషన్ పాయింట్ నుంచో రేవు నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి లోడింగ్ చేయడానికి స్టాచ్యుటరీగా కొన్ని ఖర్చులు ఉంటాయి. అంటే లోడింగ్కి అయిన ఖర్చు, అదే అక్కడ తీసుకురావడానికి అయిన ఖర్చు, ఎక్స్కవేషన్ అంటే ఇప్పుడు తీసుకునే దానిలోంచి తీసి మళ్ళీ మనము బండ్లో వేయడానికి ఎక్స్కవేట్ చేయడానికి అయిన ఖర్చు, స్టాచ్యుటరీగా పంచాయతీకి ఇవ్వాల్సినటువంటి సీఎం రైజెస్ ఇవన్నీ కలిపితే ఇక్కడ టన్ను మనకి 192 రూపాయలు. అది స్టాచ్యుటరీగా గవర్నమెంట్ చట్ట ప్రకారము, పంచాయతీరాజ్ చట్ట ప్రకారము, ఇతర చట్టాల ప్రకారము ప్రతి ఎవరైనా కట్టాల్సిందే. దాని మీద ₹1 కూడా రెవెన్యూ షేర్ కానీ రెవెన్యూ ఆదాయం గవర్నమెంట్కి లేదు. పూర్తిగా మనకి ఇసుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి ఎంత ఖర్చు అయిందో దాన్ని టన్ను రేటుగా ఫిక్స్ చేసి మీకు అందజేస్తూ ఉన్నాం. ఇక్కడ అదనంగా ఏం జరుగుతుందంటే, మనకి ట్రాన్స్పోర్టేషన్ ఒకటే కొంచెం రేటు పడుతూ ఉంది. అంటే ఇక్కడ నుంచి దూరాన్ని బట్టి ఒక రేటు ఉంటుంది. దీనికి మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ సైజుని బట్టి, దూరాన్ని బట్టి రేట్లు చార్ట్ ప్రకారం రేట్లు ఫిక్స్ చేశారు. ఆ రేట్లకి సచివాలయంలో పెట్టడం జరిగింది. ఎవరైతే ముందుగా సచివాలయంకి వెళ్ళి ఆన్లైన్లో పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకుంటారో వారిని మాత్రమే శాండ్ డిపోలో గెలవ చేస్తాం. చేసుకోకుండా ఎవరు కూడా ఒక లారీ కానీ ట్రాక్టర్ కానీ లోపల రావడం లేదు. అలా కానీ వస్తే లారీ వాళ్ళ మీదే కాకుండా డిపార్ట్మెంట్ మా సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. గత 2-3 రోజులుగా వర్షాలు పడి ఇక్కడ రోడ్ లేనందువల్ల కొంత జాప్యం జరిగింది. కానీ ఇప్పుడైతే సిస్టమేటిక్గా మార్నింగ్ నుంచి సుమారుగా 40-50 వెహికల్స్ లోడింగ్ అయింది. ఈ రోజుకి మనం ఇచ్చిన కూపన్లు ఎంతమందికి ఇచ్చారో అందరికి కూడా కంప్లీట్గా వేస్తాను. ప్రతి ఒక్కరికి ఇచ్చిన కూపన్ మన రసీదు మీద డే టు టైం ఉంటుంది. ఒకవేళ 11 గంటలకు రాస్తే 1 గంట అటు ఇటుగా రావచ్చు, లారీ టైంకి రాకపోవచ్చు. తెలవ చేస్తాం దాన్ని కూడా. బట్ అనాథరైజ్డ్గా ఎవరైనా వచ్చి లోకల్గా మేము ఉన్నాం కాబట్టి మాదే ఇది అన్నట్టుగా బిహేవ్ చేసినా, లేకపోతే మేము చెప్పినట్టు చేయాలని ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. లోపభూయిష్టం ఏం లేదు. ఇక్కడ నాకు అనిపించిన అబ్జర్వేషన్ ఏంటంటే, 1-2 లారీలు మరి వాళ్ళకి తెలియక ముందే 2-3 రోజుల ముందు నుంచి వచ్చేసి ఇక్కడ పెట్టారనేది ఇక్కడ వాళ్ళు చెప్పడం. అంటే వాళ్ళకి గతంలో ఎవరో తెచ్చుకోమని చెప్పామో పెట్టుకోమని చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్పిన వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. అంటే మనకి ఈ సిస్టమ్ ఒక 3-4 డేస్ ముందు స్టార్ట్ అయింది. ముందు కూడా ఉండింది, కానీ కొంత దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందిని సరిచేసి ఎక్కడా కూడా ఇష్యూస్ లేకుండా దీన్ని ముందు చేస్తాం. సో మీ ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే, సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకొని మీకు ఇచ్చిన డే టు టైంని బట్టి ఆ రోజు మాత్రమే ఒరిజినల్ పర్మిట్ తీసుకొని ఈ శాండ్ పాయింట్ దగ్గరికి రావాలి. ఎవరైతే అలాగ రారో, ఎవరైతే ఆ సిస్టమ్ ఫాలో చేయరో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. లారీ అసోసియేషన్ కానీ ట్రాన్స్పోర్టర్స్కి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ వారు ఫిక్స్ చేసినటువంటి రేటు మీద ₹1 కూడా ఎక్కువ తీసుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా శాండ్ తీసుకెళ్తున్నటువంటి లారీలు టార్పాలిన్ వేసుకుని వెళ్ళాలి.
ఓవర్ స్పీడ్ వెళ్ళడం, ఓవర్లోడ్ వెళ్ళడం లాంటి పనులు చేస్తే కూడా కేసులు ఉంటాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే మాదిపాల్లో కొంత అవగాహన లేకపోవడము, లేకపోతే ఎలాగైనా చేయించుకోవచ్చు అని కొంతమంది ముందుగానే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా శాండ్ డిపో దరిదాపు కూడా రానియము. సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని ఆన్లైన్లో ఫీజులు కట్టి తీసుకొని వచ్చిన వారిని మాత్రం ఇలా చేస్తాం. సో మీ ద్వారా ఇక్కడ విలేజర్స్కి కానీ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కానీ జిల్లా వారికి నేను చెప్పేది ఏంటంటే, జిల్లాలో అందరికీ కూడా శాండ్ మనకి సఫిషియెంట్గా ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. కొత్తగా డీసిలిటేషన్ పాయింట్స్ కూడా కొన్ని ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఎవరు కూడా తొందరపడి అవసరం లేకపోయినా శాండ్ తీసుకుని వెళ్ళి ఎక్కడ దాచిపెట్టుకొని దాన్ని మళ్ళీ రీసేల్ చేయడం లాంటి ఆలోచన చేయకండి. అలాంటివి ఏమైనా మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. కలిసి మాదిపాడు శాండ్ డిపోను విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా శాండ్ డిపో దగ్గర వెహికల్స్ అన్నీ కూడా పర్మిట్ ప్రకారమే వస్తున్నాయా లేదా అనేటువంటి అంశం ఒకటి. ఎవరైనా ఈ క్యూ లైన్స్ని పాటించకుండా ముందుగానే వచ్చి పెట్టుకునే ఇబ్బందులు చేస్తున్నారనేది ఒక అంశం. తర్వాత ఇల్లీగల్ ఎవరైనా కూడా నైట్ టైమ్స్ ఏమైనా చేస్తున్నారని చూడడం కోసం ముఖ్యంగా రావడం జరిగింది. లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా మనం ఈ ఏరియాలో అమరావతి అచ్చంపేట ఏరియాలో మనం శాండ్ మీద స్పెషల్ టీమ్స్ని పెట్టి పంపించడం జరుగుతుంది. ఆ కేసెస్ కూడా మనం రిజిస్టర్ చేయడం జరిగింది. జేసీబీలు, లారీలు వాటిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ కూడా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది ముఖ్యంగా చూడడానికి ఈరోజు రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ ఆర్డర్. ఆఫ్టర్ 6 తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి ఇల్లీగల్ మైనింగ్ కూడా జరగకుండా చర్యలు తీసుకోమని మా సిబ్బంది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వినుకొండ శివయ్య భవన్ ఏఐటియుసి ఆఫీస్ లో ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సంపెంగుల అబ్రహం రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏఐటియుసి జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులను కాలరాయటమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తుండటంతో లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు వీధులు పాలవుతున్నారని బూదాల విమర్శించారు. 44వ కార్మిక హక్కులను 4 కార్మిక కోడ్లుగా కుదించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సమ్మె హక్కు లేకుండా చేయటం దుర్మార్గమని అన్నారు. స్కీమ్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, స్వచ్ఛ భారత్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అనేక సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాయల్లో ఆందోళన చేపట్టినప్పటికీ ఫలితం లేదని బూదాల మండిపడ్డారు. ఏఐటియుసి జాతీయ సమ్మేళనాలతో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దేశవ్యాప్త ఆందోళనను సిద్ధమవుతున్నట్లు బూదాల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాచపూడి యేసుబాదం, పచ్చిగొల్ల యేసు, సుబేదార్, యూనుస్, కొప్పరపు మల్లికార్జున, కత్తి రవీన్, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, సోమవరపు దావిడ్, ఏఐటియుసి అనుబంధ ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. వినుకొండలో వెంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా నవనీత కృష్ణుడిగా శ్రీవారి దర్శనం వచ్చే భక్తులు స్వామి వారికి ఇచ్చిన 25 కేజీల వెన్నతో ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. వేషాలంకరణ సాయంత్రం 7 గంటలకు భారీగా పాల్గొన్న మహిళా భక్తుల ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే ఉత్సవము చాలా ఘనంగా జరిగాయి. విశేషంగా భక్తులు శ్రీవారిని దర్శించి తరలించారు. బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం 165 రోజులు పూర్తి చేసుకుంది. బొల్లాపల్లి మండలం మూచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా 165వ రోజున ఎన్ఆర్ఐ బొప్పూడి గోపి పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. పల్నాడు అడిషనల్ ఎస్పీని టీడీపీ నేత బుద్దా వెంకన్న కలిశారు. పిన్నెల్లి సోదరులు అనుచరుడు కిషోర్ పై తనపై 2020లో దాడి చేశారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పిన్నెల్లికి శిక్ష పడే వరకు పోరాడతానని బుద్దా వెంకన్న అన్నారు. వాళ్ళు పారిపోయావు కాబట్టి నేను పిల్లి రామకృష్ణారెడ్డి అన్నా కాబట్టి దీంట్లో మీడియా మిత్రులు కూడా మాకు జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో, మేము ఒక మంచి పని కోసం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారు. ఆ మంచి పని చేయడం కోసం వచ్చాను తప్ప అసలు నామినేషన్ల దగ్గరుండి వేయడం కోసం కూడా కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే
ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ఎవరన్నా నాయకులు వస్తే ఏంటంటే స్వాగతించాలి. లేదు నిజంగా మాకు వేరే వాళ్ళ ఆపదొస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని రక్షించాలి. అరే నియోజకవర్గానికి కాపలాగా ఉండాల్సినటువంటి ఈ పిల్లి రామకృష్ణారెడ్డి మమ్మల్ని చంపితే మున్సిపల్ చైర్మన్ పదవిస్తానని ఏలం పాట పాడాడంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య తిరగడానికి అర్హులు కాదు. కాబట్టి నేను రాజీ లేని పోరాటం చేస్తా ఈ కేసు మీద మాత్రం. ఈ కేసులో నేను పెట్టినటువంటి కంప్లైంట్ కానీ ఆ రోజు మా మీద దాడి చేసినటువంటి విజువల్స్ కానీ అన్నీ ఉన్నాయి సాక్ష్యాధారాలతో సహా. కాబట్టి ఈ దుర్మార్గాన్ని అణిచివేయాలి. కాబట్టి నేను లాస్ట్ గా చెప్పేది ఏంటంటే ఏదో కేసు పెట్టాం, తూతూ మంత్రంగా అతను అరెస్ట్ చేశారు, వదిలేశారు, తర్వాత మళ్ళీ బెయిల్ మీద వచ్చాడు అనేది కాకుండా ఈ కేసులో నేను చివరి దాకా కూడా రాజీ లేని పోరాటం చేసి ఈ కేసులో పిల్లి రామకృష్ణారెడ్డికి, తురకా కిషోర్కి, ఆ దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులకి శిక్షలు పడేదాకా కూడా రాజీ లేని పోరాటం చేస్తానని తెలియజేస్తాను. వినుకొండ పట్టణం వెలటూరు రోడ్డు నందుగల శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి వారి ప్రత్యేక పూజల్లో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు పాల్గొని పుట్టి కొట్టే కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. వినుకొండ పట్టణంలోని ఆజాద్ నగర్ కాలనీలోని పుట్టబజార్ నందు సిపిఐ శాఖ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 28వ తారీఖు విజయవాడలో జరుగుతున్న భూ బాధితుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని, ఇక్కడ నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.